శ్రీదేవి భాగవతము పరీక్షిత్తు వృత్తాంతము. పరీక్షితుడు జాగరూకుడై ధర్మబద్ధంగా 60 సంవత్సరాలు పరిపాలన సాగించాడు. ఒకనాడు మృగయ వినోదం కోసం అడవికి వెళ్ళాడు. బాణం దెబ్బతిని తప్పించుకు పారిపోతున్న ఒక మృగాన్ని పట్టుకోవడానికి స్వయంగా వెంబడించి బాగా అలసిపోయాడు. ఎండకు గొంతు ఆర్చుకుపోయి దాహంతో పరితపిస్తూ చెట్టు నీడకు చేరుకున్నాడు. అక్కడ తపస్సు చేసుకుంటున్న ఒక మునీంద్రుడిని చూసి మంచినీళ్ళు అడిగాడు. మునీంద్రుడు ఉలకలేదు పలకలేదు, ధ్యాన సమాధిలో ఉన్నాడు. పరీక్షితుకు కోపం వచ్చింది. పక్కనే చచ్చిపడి ఉన్న సర్పాన్ని ధనురగ్రంతో ఎత్తి తెచ్చి ఆ మునీంద్రుడి మెడలో వేశాడు. అయినా అతడిలో చలనం లేదు, ధ్యానంలోనే ఉన్నాడు. రాజు వెనుదిరిగి హస్తినకు వచ్చేశాడు. మునిబాలకులు కొందరు క్రీడిస్తూ ఆ ప్రాంతానికి వచ్చి మెడలో మృత సర్పంతో ఉన్న మునీంద్రుడిని చూసి పరుగున వెళ్ళి ఆ మునీంద్రుడి కుమారుడికి విన్నవించారు. అతడు మహా తపస్వి క్షుద్రుడే కమండలోదకం చేతిలో పోసుకొని శపించాడు. నా తండ్రి మెడలో మృత సర్పాన్ని వేసిన పాపాత్ముడిని నేటికి 7వ రాత్రి సప్తరాత్రేణ తక్షకుడు కాటువేయిగాక. ఈ శాపవార్త మరొక ముని బాలకుడి ద్వారా పరీక్షితుకు చేరింది. శాపం అనివార్యమని గ్రహించి రాజు పెద్దలను మంత్రులను సమావేశపరిచాడు. ఉపాయం చెప్పండని అభ్యర్థించాడు. మృత్యువు అనివార్యమే అయినా సాధ్యమైనంత వరకు తప్పించుకునే ప్రయత్నం చేయాలని శాస్త్రాలు చెబుతాయి. ప్రతిభావంతుల ఉపాయాలతోనే కదా ఎవరికైనా కార్యాలు సిద్ధించేది. మంత్రి మంత్రోషధాల ప్రభావం అపారం, వాటికి సాధ్యం కానిది లేదు. పాము కరిచి మరణించిన భార్యను ఒక ముని రక్షించుకొని తన ఆయుర్దాయంలో సగం ఇచ్చి బతికించుకున్నాడని వెనుకటే ఒక కథ విన్నాను. అందుచేత రేపు ఏమి జరుగుతుందని అంటే చెప్పలేం. చనిపోతున్నారనుకున్న వారు బ్రతకవచ్చు. అంత మాత్రాన దైవం మీదనే భారం పెట్టి కూర్చోకూడదు. మన ప్రయత్నం మనం చేయాలి. సర్వసంగ పరిత్యాగులన్న యతీశ్వరులే భిక్ష కోసం ఇల్లిల్లు తిరుగుతున్నారు. ఏ ప్రయత్నమూ లేకుండా కూర్చోవడం లేదు. ఎవరైనా తమంత తాము పిలిచి భోజనం వడ్డించినా, మరో విధంగా పండో కాయో చేతికి వచ్చినా నోటిలో వేసుకునే పాటి ప్రయత్నం ఉన్నా చేయాలి కదా. ఎవరైనా మన కోసం తిని పెడతారా, లేక పదార్థం తనంతట తానే పొట్టలోకి ప్రవేశిస్తుందా? అందుచేత కార్యం సిద్ధించే వరకు ప్రయత్నం చేయవలసిందే. అప్పటికి సిద్ధించకపోతే దైవం అనుకూలించలేదని మనసును ఓరడించుకోవాలి. ప్రయత్నచోద్యమే కార్యో యథా సిద్ధిం న యాతి తథా దైవం స్థితం చేతి చిత్తమాలంబయేత్ బుధః. ఈ ప్రసంగం విన్న మంత్రులు పరీక్షితుకు ఉపాయం అయితే చెప్పలేదు, కానీ ఆ అర్ధాయుర్దాయమిచ్చి భార్యను రక్షించుకున్న ముని కథ వివరించమని అడిగాడు. రాజు వివరించాడు. ప్రమద్వరారువుల కథ. పులోమ భృగు మహర్షుల కొడుకు చ్యవనుడు. ఇతడు సర్వాతి కూతురు సుకన్యను వివాహం చేసుకున్నాడు. వీరి కుమారుడు ప్రమతి. ఇతడు ప్రతాపి అనే కన్యను పెళ్ళాడాడు. వీరికి పుట్టిన కొడుకు పేరు రురుడు. ఇతడు గొప్ప తాపసి. ఇదిలా ఉండగా స్థూలకేశుడు అని మరొక మహర్షి ఉన్నాడు. గొప్ప తపస్వి, ధర్మాత్ముడు, సత్యసంధుడు. మేనక అనే అప్సరస విశ్వావసువుల వల్ల గంధర్వుడు గర్భవతి అయి ఆడపిల్లను ప్రసవించి ఆ స్థూలకేశుడి ఆశ్రమంలో వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అనాథ శిశువును పెంచి పెద్ద చేశాడు. స్థూలకేశుడు ప్రమద్వర అను నామకరణం చేశారు. త్రిలోక సుందరి అన్నారు. చూసిన వారంతా రురుడు ఒక శుభముహూర్తాన అమ్మాయిని చూసి మనసు పోగొట్టుకున్నాడు. కామార్తుడయ్యాడు. రురుడికి మనసులో లేదు. కామార్తితో పరితపిస్తూ ఉన్నాడు. ఆశ్రమంలో పడుకున్నాడు. తండ్రి గమనించి ఏమిట్రా అబ్బాయి కథ అని కదిపాడు. రురుడు విషయం చెప్పాడు. ప్రమద్వరను చేపడతానన్నాడు. తండ్రి ప్రమతి స్వయంగా స్థూలకేశుడి దగ్గరికి వెళ్ళి సుముఖుడిని చేసుకుని ప్రమద్వరను కోడలుగా అభ్యర్థించాడు. అతడు సరేనన్నాడు. మంచి ముహూర్తం చూసి వివాహం చేద్దాం, ఈలోగా సంబరాలు సమకూర్చుకుందాం అనుకున్నారు. వాటి కోసం ఇద్దరూ కలిసి అడవిలోకి వెళ్లారు. ఆశ్రమంలో ఒంటరిగా క్రీడిస్తున్న ప్రమద్వర పరాకుగా ఒక పామును తొక్కింది. అది కాటు వేసింది. ఆ అమ్మాయి మరణించింది. ఆశ్రమం గొల్లుమంది. మునులు, ముని పత్నులు, ముని పుత్రులు, ముని కన్యలు విలపించారు. స్థూలకేశుడు దుఃఖం ఆపుకోలేకపోయాడు. కన్నతండ్రి కాకపోయినా పెంచిన ప్రేమ మరీ బాధించింది. రురుడు బోరున విలపిస్తూ పరుగున వచ్చాడు. నేలపై పడి ఉన్న ప్రమద్వరను చూశాడు. ముఖంలో తగ్గని కళను చూసి బతికే ఉందనుకున్నాడు. మునులను, స్థూలకేశుడిని మార్చి చూశాడు. ఆశ్రమం యువతలకు వచ్చేశాడు. ఒంటరిగా కూర్చొని దారుణంగా విలపించాడు. సర్పరూపంలో వచ్చిన నా సుఖాన్ని కాజేశాడు, పాడు దైవం అని నిందించాడు. ప్రమద్వర లేకుండా బతకలేననుకున్నాడు. ఒక్కసారైనా పలకరించలేను లేదు, ఒక్కసారైనా సృజించను లేదు, ఒక్కసారైనా చుంబించను లేదు. మందభాగ్యుణ్ణి, పాణిగ్రహణం చేయలేకపోయాను. ఈమెతో కలిసి లాజ హోమం చేయాలనుకున్నాను. అన్ని మట్టిలో కలిసిపోయాయి. మానవ జన్మ చీచి, ఎంత దారుణం. చద్దామంటే చావే రాదు, ఇంకా సుఖాలా ఎలా వస్తాయి? నూతిలో దూకడము, నిప్పుల్లో ఉరకడము, ఇంత విషం తాగడము, ఉరిపోసుకోవడము, ఇదే మిగిలింది నాకు. ప్రాణవల్లభ ప్రమద్వర లేకుండా బతకలేను. ఎంతసేపో విలపించాడు.
ఏడ్చి ఏడ్చి ఎప్పటికో కాసింత తేరుకున్నాడు. ఆలోచించాడు. నేను మరణించింది ఏమీ సాధించాను? ఆ ఆత్మహత్య మహాపాతకం తప్ప నా తల్లిదండ్రుల దుఃఖానికి అంతు ఉంటుందా? పాపిష్టి దేవుడు ఒక్కడు సంతోషించవచ్చుగాక, పరలోకంలో నా ప్రియురాలికి ఏదైనా మేలు జరుగుతుందా? జరుగుతుందంటే మరణిస్తాను, జరగకపోగా కీడు జరుగుతుంది. నా మరణానికి కారణమై ఆత్మఘాతకుడికి ప్రియురాలుగా పరలోకానికి దూరమవుతుంది. అందుచేత ఆమె కోసం నేను మరణించకూడదు. బతికే ఉండి ఏమైనా చెయ్యాలి. రురుడు ఇలా ఒక నిశ్చయానికి వచ్చి నదిలో స్నానం చేసి శుచిగా ఆచమించి చేతిలోని నీళ్లు తీసుకున్నాడు. దైవాన్ని అర్చించడం లాంటి సుకృతాలు ఏ కొంచెమైనా నేను చేసి ఉంటే, గురువులను భక్తితో సేవించి ఉంటే, హోమాలు జపాలు తపాలు ఏవైనా చేసి ఉంటే, అఖిల వేదాలను చదివి ఉంటే, గాయత్రిని ఆరాధించి ఉంటే, సూర్యుని ఏ పూటైనా ఉపాసించి ఉంటే నా ప్రియురాలు ప్రమద్వర జీవించుగాక, లేదంటే నా ప్రాణాలు పోవుగాక అంటూ చేతిలో నీళ్లను నేల మీద విసిరాడు. ఆ క్షణంలో ఒక దేవదూత ఆకాశంలో ప్రత్యక్షమయ్యాడు. రురు, సాహసం చెయ్యకు. మరణించిన వ్యక్తి జీవించడం ఆ ప్రకృతి విరుద్ధం. నువ్వు పరిణయమాడటానికి ఈ ప్రమద్వర మునికన్య కాదు, గంధర్వాప్సరసల విశ్వావసువు మేనక కూతురు. అందుకని మరొక అందమైన మునికన్యను చూసి పెళ్లి చేసుకో. వివాహం కాకుండానే చనిపోయింది. ఏ అనుబంధం ఏర్పడిందని ఇంతగా దుఃఖిస్తున్నావు? దేవదూత, మరొకతను నేను చస్తే వరించను. ఈమె బతకాలి, లేదంటే నేను చావాలి, అంతే ఖండితంగా చెప్పాడు రురుడు. ఈ హఠానికి దేవదూత సంతోషించాడు. నీ ఆయుర్దాయంలో సగం ఇచ్చి బతికించుకోమని, ఇది దేవతలకు సమ్మతమని ఉపాయం చెప్పాడు. వెంటనే రురుడు, ఇదిగో నా ఆయుష్లో సగం దారపోస్తున్నాను, ప్రమద్వర జీవించుగాక అన్నాడు. అంతలోకి పుత్రిక మరణ వార్త తెలిసి విశ్వావసువు తమ గంధర్వలోకం నుండి విమానంలో వచ్చాడు. దేవదూతను తీసుకుని యమధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు. దేవదూత విషయమంతా చెప్పి తన ఆయుష్లో సగం ఇస్తానంటున్నాడు కనుక, లేదంటే ఆ యువ తపస్వి ప్రాణాలు వదులుతానంటున్నాడు కనుక ప్రమద్వరను బ్రతికించవచ్చునని సిఫారసు చేశాడు. ఇంతగా చెబుతున్నావు కనుక విశ్వావసుడు వచ్చాడు కనుక నీ ఇష్టం, బతికించి రురుడిని అప్పగించి రమ్మన్నాడు యమధర్మరాజు. మరుక్షణంలో దేవదూత ఆశ్రమానికి వచ్చాడు. ప్రమద్వరను బతికించాడు, రురుడికి అప్పగించాడు. అటుపైన ఒక శుభముహూర్తాన ఇద్దరికి వివాహం అయ్యింది. పరీక్షిత్తు ఈ కథను చెప్పి, మంత్రులారా, మృతులను సైతం చేసుకోవచ్చు, సరి అయిన ఉపాయం ఉండాలి, అంతే. అటువంటి ఉపాయం ఏదైనా చెప్పండి దయచేసి అన్నాడు. ఎవరికి ఏమీ తోచింది కాదు, మౌనంగా ఉండిపోయారు. ఉత్తరాతనయుడు తన ప్రయత్నాలు తాను చేస్తున్నాడు. విశ్వాసపాత్రులను రక్షకులుగా నియమించుకున్నాడు. 7 అంతస్తుల ఒంటిగది మేడను వెంటనే నిర్మింపచేశాడు. అందులో కూర్చున్నాడు. మణిమౌంత్రోషధదారులను మహావీరులను తన చుట్టూ అట్టే పెట్టుకున్నాడు. కింద గుమ్మం దగ్గర మంత్రులు కాపలా, ఏనుగులు కాపలా, భవనం చుట్టూ సైనికులు కాపలా. అనుమతి లేనిదే గాలి అయినా ప్రవేశం లేదు. విపురులకు అసలే లేదు. వారం రోజుల పాటు దర్శనాలు బంద్. పాము కాటుకు మంత్రం తెలిసిన వ్యక్తుల హడావుడి పచార్లు. రాజుగారికి అన్నీ ఆ గదిలోనే పరిపాలన. అక్కడి నుంచే శాపం ఇచ్చిన మునికుమారుడి దగ్గర రోజు రాయబారాలు. రాజుగారు రోజులు లెక్క పెట్టుకుంటున్నాడు. ఈ సంగతి ఎక్కడో ఉన్న కశ్యపుడికి తెలిసింది. రాజును కాపాడితే పుష్కలంగా ధనం పొందవచ్చు కదా అని ఆశ కలిగింది. హస్తిపురానికి బయలుదేరాడు. తక్షక కశ్యప సంవాదం. అది 7వ రోజు, శాపానికి చివరి రోజు. రాజును కాటేయడానికి తక్షకుడు బయలుదేరాడు. దారిలో కశ్యపుడు తగిలాడు. బ్రాహ్మణోత్తమ, ఏమిటి హడావుడి అని పలకరించాడు. రాజును కాపాడేందుకు వెళుతున్నానన్నాడు. తక్షకుడే కాదు, వాడిని మించిన కాళ్ళనాగు కాటు వేసిన విషం విరిచెయ్యగలిగిన మంత్రం నా దగ్గర ఉంది అన్నాడు. తక్షకుడు ఊరుకున్నాడు. నేనే తక్షకుణ్ణి, నా కాటుకు విరుగుడు నీ వల్ల కాదు, వెనక్కి పొమ్మన్నాడు. మునీశ్వరుడి శాపం ఉన్న నువ్వు కాటు వేసిన పరీక్షితును కాపాడగలనని, కాపాడి తీరుతానని కశ్యపుడు పంతానికి దిగాడు. అయితే నీ మంత్రశక్తిని పరీక్షించవలసిందే. ఇదిగో ఈ మర్రి చెట్టును కాటు వేస్తాను, వెంటనే చస్తుంది, బతికించి చూద్దామన్నాడు. కాటు వేశాడు. అంతటి మహా వటవృక్షము రెప్పపాట్లో భగ్గున మండి బూడిదైపోయింది. కశ్యపుడు బూడిద అంతా దగ్గరికి పోగు చేశాడు. చేతిలోని నీళ్లు తీసుకుని మంత్రించి చిలకరించాడు. అంత వేగంగానూ నగ్రోధం లేచి నిలబడింది. మునుపటి కళకళలాడిపోయింది. తక్షకుడు గతుక్కుమన్నాడు. కశ్యపుడిని సామధానోపాయాలతో లోబర్చుకోవాలని అనుకున్నాడు. ప్రశంసించాడు. ధనం కోసమే ఈ ప్రయాస అంతాను. అదేదో నేను పుష్కలంగా ఇస్తాను, ఇంటికి వెళ్ళిపోమన్నాడు. కశ్యపుడు ఆలోచనలో పడ్డాడు. ధర్మ సందేహాలు అంకురించాయి. ధనలోభానికి లొంగి ఇంటికి వెళ్ళిపోతే నాకు కీర్తి లభించదు. మహారాజును కాపాడితే ఎంత కీర్తి పుణ్యం కూడాను. మంచివాడు అనిపించుకోకపోయినా ఎంత ధనం ఉండి ఏమి లాభం? రఘుమహారాజు కీర్తి కోసమని తన సర్వస్వము కౌశికుడికి దానం చేయలేదా? ధనం కాదు ముఖ్యం, కీర్తి ప్రధానం. హరిశ్చంద్రుడు, కర్ణుడు ఏమి నేర్పారు? రక్షణీయం యశః కామం
దిగ్ధనం యశసా నిశా సర్వస్వం రఘుణా పూర్వం దత్తం విప్రాయ కీర్తయే. అదీగాక రాజుగారు విషాగినికి బలిపైపోతుంటే దక్షకుడయుండి చూస్తూ ఎలా ఊరుకోను? తప్పు కాదు, ప్రజల క్షేమం కోసమైనా ప్రభువును కాపాడాలి. అరాచకమైతే అంతా నాశనమే కదా. అపకీర్తితో పాటు ఈ మహాపాపం కూడా నాకు చుట్టుకుంటుంది. అందుచేత ధనలోభానికి లొంగకూడదు, పరీక్షితును కాపాడవలసిందే అని నిశ్చయించుకొని ఒక క్షణం ధ్యానంలోకి వెళ్ళాడు. ఇంతకీ అసలు పరీక్షితు భవిష్యత్తు ఎలా ఉందో చూద్దామనిపించి దివ్యదృష్టిని సారించాడు. పరిస్థితి అవగతమయ్యింది. రాజుకు నూకలు చెల్లిపోయాయి. ఆసన్న మరణం ఎప్పుడు చేయగలిగింది ఏదీ లేదింకా. విరమిస్తే తక్షకుడిచ్చే ధనమైనా దక్కుతుంది, దరిద్రం తీరుతుందంటే అంతే. పుష్కలంగా ధనం పుచ్చుకొని ఇంటి ముఖం పట్టాడు. తక్షకుడు సంబరపడ్డాడు. విప్రశాపాన్ని చరితార్థం చేయగలుగుతున్నందుకు సంతోషించాడు. త్వరగా హస్తినాపురం చేరుకున్నాడు. పరీక్షిత్తు మంత్రోషధాల రక్షణలో మేడ మీద జాగరూకుడై ఉన్నాడని తెలుసుకున్నాడు. ఎలాగబ్బా లోపలికి వెళ్ళడం అనుకున్నాడు. అన్యాయంగా ఒక మునీశ్వరుని అవమానించి ఇప్పటికే శాపోహతుడైన ఈ మందభాగ్యుడిని నేను కాటు వేసి చంపడం కేవలం లాంఛనం. ఏదో ఒకటి చేస్తాను, దానికేమి కానీ. అంతటి పాండవుల వంశంలో పుట్టి ఇంత పాపం ఎలా చేయగలగాడు ఈ మూర్ఖుడు? పైగా రక్షణ వలయం ఏర్పరచుకొని మిద్దె మీద కూర్చుంటాడా? మృత్యువునే మోసం చేద్దామనుకుంటున్నాడా? మరణం అనివార్యమని, విప్రశాపానికి తిరుగులేదని తెలుసుకోలేకపోతున్నాడు. రక్షకులున్నారు కదా అని కులుకుతున్నాడు అనుకున్నాడు. వెర్రివాడు. మృత్యువు రాసిపెట్టి ఉంటే తప్పించుకోవడం ఎవడి వల్ల అవుతుంది? తన వంశంలో వీరాది వీరులు ఎందరో వెళ్ళిపోయారు ఎరుగును. అయినా తాను మాత్రం మృత్యువును తప్పించుకొని ఉట్టికట్టు ఊరేగుదామనుకుంటున్నాడు అన్నమాట. ఎంత మోడుడు! ఫలాని రోజున మరణం అని ముందుగా తెలియడం ఎంత మంచిది. వాయిదాలు మానేసి దాన ధర్మాలు చేసుకుని పుష్కలంగా పుణ్యం సంపాదించుకోవచ్చునే. ధర్మకార్యాలతో వ్యాధులు తగ్గుతాయని, ఆయుష్ పెరుగుతుందని పెద్దలు చెబుతారు కదా. అదైనా చేసుకున్నాడు కాదు. మరణం స్వర్గానికి హేతు అన్నది ఇప్పుడు ఇంకా నరకమేగా. చుట్టూ ఉన్న బ్రాహ్మణులలో ఏ ఒక్కడైనా ఈ పాటి సలహా చెప్పలేకపోయాడా? దురదృష్టం, విధి బలీయం. సరే, ఒక ఒత్తి వేస్తాను, పరీక్షిత్తును చిత్తు చేస్తాను. ఆలోచన ముగించాడు. తోటి పాములను కొన్నింటినీ తాపసులుగా మార్చాడు. పళ్ళు ఫలాలు చేతుల్లో పెట్టాడు. పరీక్షిత్తు ఇంటికి పదండి అన్నాడు. తానొక చిన్న పురుగుగా మారి ఆ ఒక పండులో దూరి కూర్చున్నాడు. ద్వారంలో కావలివారు అటకాయించారు. కురువంశంలో ఇటువంటిది ఎప్పుడూ లేదే. రాజును కాపాడడానికి వచ్చిన అధర్వణ మంత్రవేత్తలం తాపసులం మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వండి. అభిషేకాలు చేసి ఇష్టఫలాలు ఇచ్చి బతికేస్తాం, లేదా రాజుకు తెలియపరచండి మా రాక అన్నారు గంభీరంగా దొంగ తాపస్సులు. రాజుకు వర్తమానం వెళ్ళింది. అప్పటికి సూర్యుడు అస్తమించబోతున్నాడు. తాపసులు తెచ్చిన కందమూలాల ఫలాలు లోపలికి పంపండి. వారి దర్శనం రేపు చేస్తానన్నానని చెప్పండి. నా నమస్కారాలు అందించండి అని పరీక్షిత్తు ఫలాలు లోపలికి వెళ్ళాయి. తన చుట్టూ ఉన్న మంత్రులందరికీ తలా ఒకటి ఇచ్చి తానొకటి తీసుకొని ఒలిచాడు. ఔత్తరేయుడు ఉత్తర కొడుకు. అందులో నుంచి అణువంత పురుగు బయటకు వచ్చింది. మణిపూసలా మెరుస్తుంది. కళ్ళు నల్లగా ఉన్నాయి. మంత్రులారా, ఇంచుమించు సూర్యుడు అస్తమించాడు. 7 రోజుల గడువు తీరిపోయింది. నాకింక సర్పం భయం లేదు, విషభయం అంతకన్నా లేదు. విప్రశాపం బీగిపోయింది. అయినా శాపాన్ని మన్నించడం కోసం అంగీకరిస్తున్నాను. మహాసర్పానికి బదులు ఈ చిన్న పురుగు నన్ను కాటువేయుగాక అంటూ పరీక్షిత్తు ఆ పురుగును మెడ మీద పెట్టుకున్నాడు. మెరుపులా మెరిసి ఆ మహాసర్పం అయ్యింది. రాజును కాటు వేసింది. నిప్పులు గక్కుతూ నింగిలోకి ఎగిరిపోయాడు తక్షకుడు. మొదలు నరికిన చెట్లా కూలిపోయాడు పరీక్షితుడు. అంగరక్షకులు, మహామంత్రులు కకలావికలమయ్యారు. హాహాకారాలు మిన్నుముట్టాయి. నింగిలో నిప్పుముద్దలా ఎగిరిపడుతున్న తక్షకుడు చూసి ప్రజలు భయభ్రాంతులయ్యారు. ప్రపంచమే తగులబడుతుందని భావించారు. పరీక్షితు కుమారుడు మరీ పసిబాలుడు. అందుకని పురోహితులే వేదమంత్రాలతో యథావిధిగా మహారాజుకు ఉత్తర క్రియలు జరిపించారు. దుర్మరణం పాలైన పరీక్షితు దేహాన్ని గంధాగురుతరు కాష్టాలతో గంగాతీరంలో అగ్నికి ఆహుతి చేశారు. అన్నవస్త్ర గోసహస్ర దాన ధర్మాలు పుష్కలంగా జరిపారు. రోజులు గడిచాయి. ఒక శుభముహూర్తాన ఆ పసిబాలుడిని సింహాసనం మీద కూర్చోబెట్టారు మంత్రుడు. ఆ బాలుడి పేరు జనమేజయుడు. ప్రజలంతా అతన్ని రాజుగా అంగీకరించారు. అతడు దినదిన ప్రవర్ధమానుడై 11 ఏళ్ల ప్రాయంలో వచ్చేసరికి కుల పురోహితుల ద్వారా విద్యలన్నీ నేర్చుకున్నాడు. కృపాచార్యుడు ధనుర్వేదం మొత్తం నేర్పాడు. కర్ణార్జునుల వంటి వాడుగా తీర్చిదిద్దాడు. వేదాలు అభ్యసించాడు. ధర్మశాస్త్రాలు నేర్చుకున్నాడు. సత్యవాదిగా జితేంద్రియుడిగా రాజ్యం పాలిస్తున్నాడు. అందరికీ ధర్మరాజే జ్ఞాపకం వస్తున్నాడు. సువర్ణ వర్మాక్షుడన్నే కాశీ సర్వేశ్వరుడు వపుష్టమా అన్నే తన కూతుర్నిచ్చి వివాహం చేశాడు. ఇద్దరు సుభద్రార్జునుల్లా వనవిహారాలు చేస్తూ యవన సుఖాలు అంచులు
ముడుతున్నారు. శచీ దేవేంద్రులాగా మహారాజభోగాలు అనుభవిస్తున్నారు. సమర్థులైన మంత్రులతో ప్రజాపాలన సుఖంగా నడుస్తోంది. అందరూ ఆనందిస్తూ ఉన్నారు.